This conference will now be recorded. ఈ రోజు దేవుని వాక్యంలో నుండి సంఖ్యాకాండము 33వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాం. దోపకాలు నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి. చాలు. మనం ఇశ్రాయేలీలు ఒక్కొక్క ప్రాంతాన్ని తమ విడిది స్థలాలుగా ఒక్కొక్క ప్రాంతము నుండి ఒక ప్రాంతానికి వెళ్ళటం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. సీను అరణ్యం దగ్గర నుండి బయలుదేరాం, దోపకాలు దిగారు, సీను అరణ్యంలో జరిగిన కార్యం గురించి విన్నాం. గత శనివారం దోపకాలు ఏం జరిగిందో విన్నాం. ఈ రోజున దోపకాలు నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి, అనగా ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణంలో ఇది 8వ విడిది స్థలముగా ఉంటూ ఉన్నది. ప్రియులరా, ఆలూషులో దిగిరి. ఆలూషు అంటే ఏమిటి? అల్లరి జనము, అది ఆలూషు అంటే అర్థం, లేదా జనుల అల్లరి. ఇప్పుడు వీళ్ళు దిగినటువంటి 8వ విడిది స్థలము ప్రియులరా అల్లరి జనం లేదా జనుల అల్లరి అనేటువంటి స్థలములు. ప్రభునందు ప్రియులరా, మన జీవితంలో మన కుటుంబాలలో ఇబ్బందులు ఎదురుగావచ్చు, శ్రమలు ఎదురుగావచ్చు, కష్టాలు ఎదురుగావచ్చు, కరువు ఎదురుగావచ్చు, ఖడ్గం ఎదురుగావచ్చు, వస్త్రహీనత ఎదురు కావచ్చు, మేలు జరగచ్చు, నష్టం జరగచ్చు. ఏది ఎదురైనా కూడా మనం ఈ లోకంలో అల్లరి జనముగా బ్రతకకూడదు. ప్రియులరా, మేలు జరిగిన నష్టం జరిగిన, కరువు వచ్చిన సంపద ఉన్న, ఖడ్గమెదురైన సుఖమెదురైన, ఏదున్నా కూడా మనం మన జీవితంలో అది లాభమైన నష్టమైన ఏదెదురైనా సరే అల్లరి జనముగా ఈ లోకంలో మనం ఉండకూడదు అనేది ఈ ఆలూషు అనుభవం ద్వారా మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. దేవుని పేరు పెట్టబడినటువంటి మన జీవితాలలో, దేవునికి చెందిన బిడ్డలు అని పిలువబడుతున్న మన జీవితాలలో వీరు దేవుని జనాంగం, ప్రార్థనకి వెళ్ళే బిడ్డలు, ఇశ్రాయేలీ సంతానం అని పిలువబడుతున్నటువంటి మనలో ఎక్కడ అల్లరికి చోటివ్వకూడదు. ప్రియమైన సంగమ, ఈ రోజున చూడండి, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఏంటి ప్రియులరా, ఎక్కడైనా గమనించండి, అల్లర్లు, గొడవలు, వివాదములు. ప్రియులరా, రాజకీయ నాయకుల మధ్య వివాదములు, దేశములో ప్రజలకు మధ్య వివాదములు, కుటుంబములలో వివాదములు, ఎక్కడ చూసినా జగడములు, వివాదాలు, మనస్పర్ధలు. ప్రియులరా, ఎక్కడ కూడా అన్ని చోట్ల అనైక్యత ప్రజలలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ప్రియులరా, మనం అనుకుంటాం అనేక సమస్యలకు పరిష్కారం డబ్బు ఉంటే సరిపోతుంది. ప్రియులరా, అనేక మంది ధనవంతుల కుటుంబాలలో కూడా, గొప్ప గొప్ప ధనవంతులుగా పిలువబడుతున్న వారి కుటుంబాలలో కూడా ఈ దినాలలో నెమ్మది లేక, సమాధానం లేక ఎంతో మంది మనోవేదనతో బ్రతుకుతూ ఉన్నారు. ప్రియులారా, బయటకు వచ్చినప్పుడు గంభీరంగా హాయ్ హలో అంట ప్రజలకు కనబడుతూ ఉన్నారు, కానీ అంత వివాదాలు, ఎక్కడ చూసినా మనోవేదన, నెమ్మది లేని స్థితి. ప్రియులరా, అంతేకాదు అల్లరి చేష్టలు చేసే ప్రజలు, ఇలాంటి వారితో ప్రియులరా లోకం ఎక్కువైపోతా ఉంది. ప్రియులరా, ఏ కుటుంబాన్ని కదిలించినా,
ఏ కుటుంబాన్ని కదిలించినా కూడా ప్రియులారా అసమాధానం అనే కోరల మధ్యలో చిక్కుకుపోయి కుటుంబాలు అల్లాడిపోతా ఉన్నాయి ప్రియులారా. ఈ రాత్రి మన కుటుంబాలలో కూడా భార్య భర్తతో, భర్త భార్యతో అసమాధానముగా ఉన్న వారిని ఎవరిమైనా ఉన్నామా? మనం సమాధానం కలిగి బ్రతుకుతున్నామా లేక నెమ్మది లేకుండా బ్రతుకుతున్నామా? ప్రియులరా, చాలా మంది తల్లిదండ్రులైన వారు తమ బిడ్డలు తమ తోటి స్నేహితులతో అల్లరి చిల్లరిగా వెకిలి చేష్టలు చేస్తూ కుటుంబానికి అవమానం తేవటం, అల్లరిగా బ్రతకటం, అది చూసి కుటుంబ గౌరవం బజారు పాలైపోవటం చూసి అనేక మంది తల్లిదండ్రులు ఇబ్బంది పడిపోతున్నారు. ప్రియులరా, నువ్వు అల్లరి చేస్తూ నీ కుటుంబానికి అవమానము మచ్చ తెచ్చే వ్యక్తిగా మనం ఎవరిమైనా ఉంటున్నామా? ఈ దినముల్లో యవనులైన బిడ్డలు అమ్మో ఏ రోజు ఇంటి మీద ఏం అల్లరి తెచ్చి పెడతారో, ఏమి ఇబ్బంది తెచ్చి పెడతారో అని తల్లిదండ్రులు ఏ రోజు గుండెల్లో గుండా ఏ బాకు దిగబడుతుందో అని ప్రియులరా గజ గజ వణికిపోతూ బ్రతుకుతున్న దినములలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుని జనాంగమైన మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటి అంటే, మనం ఎలాంటి వస్త్రాలు ధరించినా పర్వాలేదు, మనం ఎలాంటి ఆహారం పచ్చడి మెతుకులతో కూడిన ఆహారం తిన్నా పర్వాలేదు. ప్రియులరా, బ్రతికిన కొద్ది రోజులు నెమ్మదిగా బ్రతకాలి, సమాధానంగా బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి. అందుకనే సొలొమోను మహారాజు ఏమని రాస్తాడంటే, సామెతలు 17వ అధ్యాయములో మొదటి వచనంలో ఏమంటాడంటే, సామెతలు 17వ అధ్యాయము రుచి అయిన భోజన పదార్థములున్నాను కలహముతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. ప్రియులరా, ఎందుకు అన్ని రకాల ఆహార పదార్థాలు వండుకొని కలహాలతో, గొడవలతో, అసమాధానముతో అలాంటి ఇంటిలో ఉండటం కంటే నెమ్మది కలిగి వట్టి రొట్టె మొక్క తిని నీళ్లు తాగే గృహములో బ్రతికిన మేలు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మన జీవితంలో విలాసవంతమైన గృహాలు లేకపోవచ్చు, ఖరీదైన కార్లు లేకపోవచ్చు, ఖరీదైన వస్త్రాలు లేకపోవచ్చు, ఖరీదైన ఆహార పదార్థాలు లేకపోవచ్చు, కానీ నెమ్మదిగా జీవించండి అని ఆలూషు అనుభవం మనకు తెలియచేస్తుంది. ప్రియులరా, ఒక వ్యక్తి తన కుటుంబం యొక్క గౌరవం అల్లరి పాలు కాకుండా బ్రతకాలి అని తెలియచేస్తా ఉంది. ప్రియులరా, ఏం జరుగుతుంది చూడండి. ఒక వ్యక్తి తన కుటుంబములో మర్యాదగా, సమాధానంగా, నెమ్మదిగా జీవించకపోయినా, ఒక విశ్వాసి సంఘానికి వచ్చే బిడ్డ అల్లరి చిల్లరిగా బ్రతికిన ఏం జరుగుతుందో బైబుల్ మనకి ఏం చెప్తుందో చూద్దాం. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం చూడండి. సమీపస్తులేమి దూరస్తులేమి అందరూ అపకీర్తి పొందిన దానవనియు అల్లరితో నిండిన దానవనియు. చూసారా ప్రియులరా, ఆలూషు అనుభవంలో నిజంగా మనకిది వాక్యం కఠినంగా ఉన్నట్లుంటుంది, కానీ దీవెనకరం. ప్రియులరా, ఈ ఆలూషు అనుభవం మనకి ఏం చెప్తుందంటే, మనం అల్లరిగా ఉండకూడదు, కలహాలతో ఉండకూడదు, అసమాధానంగా ఉండకూడదు. ఎందుకు హెచ్చరికిస్తుంది అంటే,
ఏందంట? జాగ్రత్తగా చూడండి. సమీపస్తులు, ఏ ఇంటిలో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతాయో అలాంటి గృహాలను చూసి దూరస్తులు సమీపస్తులంట ఆ కుటుంబాన్ని ఎలా చూస్తారంట? అపహసిస్తూ చూస్తారు. నిన్ను అపహసింతురు. చూసారా? ఆ వచనం అర్థమైందా ప్రియులరా? ఏ ఇంటిలో అసమాధానం ఉంటుందో ఆ ఇంటిని చూసి అపహసిస్తూ చూస్తారు ప్రియులరా. భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటే, కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలు గొడవలు పడుతూ ఉంటే ఆ కుటుంబాలు అపహాస్యం పాలైపోతాయి అని బైబుల్ చెప్తూ ఉంది. బైబుల్ చెప్తూ ఉంది. దూరస్తులు సమీపస్తులు ప్రియులరా, ఈ గొడవలు చిన్న చిన్న గొడవల్ని చాలా మంది పెద్ద పెద్దవి చేసుకుంటారు ప్రియులరా. చిన్న గొడవే చిన్నదాని దగ్గర మొదలవుతుంది. చిన్న సమాధానం సాఫ్ట్ గా చెప్తే ఏముండదు ప్రియులరా. ఆ చెప్పే సమాధానంలో చిన్న చిన్న వాటిని పెద్దవిగా చేసుకొని ఇక వీధులలో వెళ్లే వాళ్ళకి వినబడుతున్నవి అన్న జ్ఞానము విచక్షణ కోల్పోయి కూడా పోట్లాడుకునేవారు, అరుచుకునేవారు ఎంతమందో వీళ్ళని బైబుల్ అల్లరి జనము అంటుంది ప్రియులరా. ప్రియులరా, కాబట్టి నాగరికత లేని అల్లరి జనంలాగా ఊరంతా మన కేకలు వినబడేలాగా కేకలు వేసుకోకూడదు ప్రియులారా. ఏమండి, ఒక భార్య ఒక భర్త అందరూ వినేటట్లుగా బాగా రాత్రి అంతా గొడవ పడి ఉదయాన్నే ఇద్దరు చక్కగా చేతులు కలుపుకొని బజారుల్లో వెళ్తుంటే, బైక్ ఎక్కి వెళ్తుంటే సమీపస్తులు దూరస్తులు ఏం చేస్తారంట? బైబిల్లో ఉన్న మాట చెప్పండి, మీ సొంత మాట వద్దు. అపహసిస్తారంట. చూసారా ప్రియులారా? రాత్రంతా పోట్లాడుకున్నారు ఈ కుటుంబం. రాత్రంతా ఈ ఇంటిలో నుంచి కేకలే వినబడినాయి. ఈ ఇంటిలో అసమాధానం నిండిపోయి నీళ్ళు. ఈ ఇంటిలో గొడవలు కలహాలు తగ్గించుకునే వాళ్ళే లేరు. భార్య తగ్గదు, భర్త తగ్గడు. ఒక్కళ్ళు తగ్గేవాళ్ళు ఉన్నా గొడవ అంత దూరం వెళ్తుందా? వెళ్ళదు ప్రియులారా. బయట వ్యక్తులకి వినబడుతుంది అంటే ఇద్దరు తగ్గట్లేదని అర్థం, ఎవరు మంచివాళ్ళు లేరని అర్థం ప్రియులరా. అందులో అనుమానం లేదు. కాబట్టి ప్రియులరా, వాళ్ళు అపహాస్యం చేస్తారు ప్రియులరా. కాబట్టి మేము కూడా తెనాల్లో ఉండేటప్పుడు మా ఇంటి ముందు పోర్షన్లో ఆ భార్య భర్త అబ్బా ఏం అరుపులు, ఏం గొడవలు ఆడుకునేవాడు. పెద్ద పెద్ద రంకిలు. మేము తట్టుకోగలిగే వాళ్ళం కాదు. అక్కడికి వెళ్దామా అసలు ఈ గొడవ ఏందా ఇటు గొడవ ఆడుకుంటున్నారు, వెళ్ళేదన్నా అడ్డుపడదాం, భార్య భర్తల మధ్యలో వెళ్ళకూడదు ప్రియులారా. పొద్దున్నే మళ్ళీ ఇద్దరు పైకి ఎక్కి వెళ్తుంటారు ప్రియులారా. నాకు తల కొట్టుకునేవాడిని, ఇదేం భార్య భర్తలు రా బాబు, అంత తిట్టుకునే ఇద్దరు ఒకే పైకి ఎక్కి వెళ్తున్నారు. అసలు ఎంత అపహాస్యం, ఎంత ఎగతాళి పాలైపోతాం ప్రియులారా. అదే సమయంలో బైబిల్ ఏముంటుందో తెలుసా? సామెతలు 23 చదవండి. సామెతలు 23. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును. ప్రియులరా, మనం గొడవలే కోరుకుంటున్నామంటే బైబిల్ మనకి బిరుదిచ్చేసింది. ఏమని? మూర్ఖుడు అంటే మూర్ఖురాలు. ఎవరమైనా పురుషులైతే మూర్ఖుడు, స్త్రీలనైతే మూర్ఖురాలు. ప్రియులరా, ఇక ఎవరన్నా సరే ఈసారి గొడవ పడే ఇళ్లలో మనం వెళ్ళి మూర్ఖుడా మూర్ఖురాలని పిలుద్దాం. అలా పేర్లు పెట్టి పిలవద్దేక. సరేనా సంగమా? ఎందుకు ప్రియులరా? ఏమంటుంది బైబిల్? కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత తీసుకొస్తదంట. ఘనత తీసుకొస్తుంది. ప్రియులరా, అభిప్రాయ భేదాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో ఇద్దరికి సింక్ అవ్వదు. అంత మాత్రం చేత బజార్లన్నీ వినబడేటట్లుగా ప్రియులరా, లోకములో ఉన్న ప్రజలు ఎలా ఉన్నా వారి మధ్యలో నివసిస్తున్న క్రైస్తవులమైన మనం అల్లరి జనముగా బ్రతుకకూడదు. ఒక క్రైస్తవుడు అంటే సంస్కారవంతంగా జీవించాలి.
ఎలా జీవించాలి ప్రియులారా? సంస్కారవంతంగా జీవించాలి. ఎందుకు ప్రియులారా? నువ్వు నేను ఆరాధన చేసే దేవుడు సంస్కారవంతుడు. ఆయన మామూలు సంస్కారం కలిగిన దేవుడు కాదు, ఆయన అద్భుతమైన సంస్కారం కలిగిన వాడు. ఏమండి, ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. ఈ 33.5 సంవత్సరాలలో మనకి ఎదురైన శోధనలాగా ఆయనకి ఎన్నో శోధనలు ఎదురైనాయి. అనలేదా? ఆయన వెళ్తుంటే దెయ్యం పట్టినాడివి అనలేదా? అన్నారా? అనలేదా? చెప్పండి. నువ్వు నేనైతే ఏమంటాము? తెగుద్దు అంటాం. ఏమంటాము? కాలు ఊపి ఏమంటాము? అంటామా అనమా? అంటే ఆయనకి ఎదురవలేదా? మనకి ఎదురైనట్టు అవమానాలు ఆయనకి ఎదురవలేదా? నిందలు ఎదురవలేదా? కాండ్రిచ్చి ముఖం ఆయన ముఖం మీద ఉమ్ము వేయలేదా? నువ్వు దేవుని కుమారుడివేనా అన్నారు. అంటే మన భాషలో ఏంటి? మన తండ్రి పేరు చెప్పి నువ్వు ఆయనకే పుట్టావా అంటే మనం ఊరుకుంటావా? నువ్వు ఫలానా ఆయనకే పుట్టావా అని ఎవరన్నా అంటే ఏం చేస్తావు? చేతి నిండుగా శక్తి తెచ్చుకుని చంపెక్కడుందో చూస్తాం ఎదుటి వ్యక్తికి. ప్రియులారా, మరి ఇవన్నీ యేసు ప్రభుకి ఎదురైనవి. గొడవపడ్డా? నువ్వు ఎట్టానే చెబుతావులేయ్యా. ఏంది? ఆడ పడే వాళ్ళకు మాకు తెలుస్తుంది, అందుకే మేము ఊరుకోట్లా. ప్రియులారా, లేదు ప్రియులారా, లేదు. ఇద్దరిలో ఒక్కళ్ళు సరైన వ్యక్తి అయిన కలహాలు ఎప్పుడో ఆగిపోతాయి, ఎప్పుడో ఆగిపోయి ఉంటాయి. ఏ కుటుంబంలో అయినా సరే ఒక్కళ్ళు కూడా సరైన వ్యక్తులు లేకే ఇక ఈ కంటిన్యూ సీరియల్. ఏం సీరియల్? ఋతురాగాల. ఇక దానిలాగా నేను ఎప్పుడో విన్నా అది. ఇప్పుడు మరి ఈ రోజుల్లో ఏముందో ఉందా? అది అయిపోయింది. ఇంకా అయిపోయింది అట్లే జయమణి సిస్టర్ చెప్తుంది. సరే ప్రియులారా, నీకేం తెలుసమ్మా? నువ్వే అన్నాడన్న చూసిన దానివా పెట్టిన దానివా? అవి చూసేవాళ్ళు చెప్పాలి. నువ్వు నేను చెబితే ఏం లాభం? ప్రియులారా, సరే ఇప్పుడు ఈ సీరియల్ అలానే కొనసాగకూడదు. 33.5 ఏళ్ళు యేసు ప్రభు వారు భూమి మీద బ్రతికాడు. ఆయన గురించి ఏం రాయబడింది ఒక్కసారి చూడండి. 44:2 యెషయా ఏమని రాయబడింది? యెషయా గ్రంథము 42:2. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము ఏంది? మళ్ళీ చదువమ్మా. కేకలు వేయడు, అరవడు. మనమైతే ఏమంటాం? నేనైతే నా ఒక్క కేకేసిన ఆవిడిని నోరు మూయించుతా. ఏందంట చెప్పండి, మళ్ళీ చెప్పండి ఈ డైలాగు. నేనైతేనా మా ఆవిడ్ని దెబ్బకి నోరు మూయించేవాడిని. ఒక్క కేకేసి ఒక్కసారి చూశానా? ఎందుకంటే నీలో ఉంది ఆయన కాబట్టి. నువ్వంటే భయం. యేసు ప్రభు ఉంటే అంత భయం ఉండదు. ప్రేమతో కూడిన భయం భర్త మీద భార్యకు ఉండాలి, అంతేనా? కొడతాడు తిడతాడనే భయం ఉంటే ఆ భయం అది మనలో ఎవరున్నట్టు. ఇప్పుడు నేను భర్తని, నన్ను చూసి నా భార్య ప్రేమతో భయపడాలి గాని మూర్ఖుడు దుర్మార్గుడు కొడతాడు తిడతాడని నన్ను చూసి భయపడితే నాలో లూసిఫర్ ఉన్నట్టు, నాలో దేవుడు ఉన్నట్టు కాదు. నాలో దేవుడు ఉంటే దేవుని ప్రేమను బట్టి భయపడుద్ది. ప్రియులారా, దేవుని ప్రేమతో భయపడాలి గాని కొడతాడు తిడతాడనే భయంతో మనల్ని చూసి భయపడితే ప్రియులారా మనం దేవునికి చెందిన వాళ్ళం కాదు. ఇక్కడ చూడండి, అతడు కేకలు వేయడు. ప్రియులారా, సమస్యలు యేసు ప్రభు వారికి కూడా ఉన్నాయి. కేకలేలా, మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడు. ఒలీవల కొండ మీదకి వెళ్ళి బిగ్గరగా కేకలేసి, ప్రభువా ఇదిగో ఈ లోకంలో మనుషులు నన్ను తోలనాడుతున్నారయ్యా, అవమానిస్తున్నారయ్యా, దానిని ఎదుర్కోవటానికి నాకు కావలసిన ఓర్పు ప్రసాదించయ్యా, సహనం ప్రసాదించు. నువ్వు అనుమతిస్తేనే వాళ్ళు దూషించగలరు. నువ్వు అనుమతియకపోతే నన్ను ఒక వ్యక్తి ఎదురు తిరిగి మాట్లాడలేరు, నన్ను దూషించలేరు. నేర్పించాడు కదా మనకి ఈ మాట. ఎవరు నేర్పించాడు? దావీదు నేర్పించాడు. అభిషాయి దేవుడు అతన్ని నన్ను దూషించమని సెలవిచ్చాడేమో. ఆ షిమి అంటున్నాడు, ఛీ పో దుర్మార్గుడా అంటున్నాడు రాజును పట్టుకొని. దూషించనివయ్యా. దేవుడు ఒకవేళ ఆయన్ని దూషించడానికి అవకాశం ఇచ్చాడేమో. ప్రియులరా, యేసు ప్రభు వారు కూడా ఆయన ఇలా కేకలు వేయలేదు, అరవలేదు. ఆయన కంఠస్వరము
వీధిలో వినబడదు ప్రియులరా, వినబడకూడదు. ఇంటిలో నీ కేక వినబడకూడదు. భర్త నీ కేక వినబడకూడదు. ఓ భార్య నీ రంకెలు వినబడకూడదు. ఎవరి కేకలు రంకెలు వినబడకూడదు. ఇది క్రైస్తవ గృహముగా ఉండాలి. మాటి మాటికి గొడవ పడుతున్న ఓ సహోదర సహోదరిల్లారా, ప్రియ సంఘమా, మన సంఘములో ఏ కుటుంబములలో ఈ అల్లర్లు, ఈ గొడవలు, ఈ కలహములు, ఈ పోరాటములు ఆగిపోవును గాక ప్రియులరా. ఎందుకంటే మన దేవుడు సాక్ష్యం కలిగి ఉన్నాడు ప్రియులరా. ఆయన కంఠస్వరము వీధులలో వినబడదు. ఆయన సాక్ష్యం మనం పొందుకోవాలి. ఆయన సంస్కారం కలిగిన దేవుడు. మన కుటుంబం కూడా సంస్కారవంతమైన కుటుంబం అని నలుగురు చెప్పుకోవాలి. వాళ్ళకి ఎన్ని బాధలున్నా, వాళ్ళకి ఎన్ని ఇబ్బందులున్నా. ఒకసారి చెప్పాను కదా, ఒక కుటుంబం బాగా ఉన్న కుటుంబం, వీళ్ళిద్దరు పాము ముంగిస, వీళ్ళిద్దరు పాము ముంగిస. ఇంకో కుటుంబం నిరుపేద కుటుంబం, వాళ్ళిద్దరూ చిలక గోరింక. ప్రియులరా, ఈ డబ్బుండాళ్ళకి అనుమానం వచ్చింది, అరే మనకి ఎంత తొందర నాయన, అయిన పద్దాక కీసులాట్లు, గొడవలు, కేకలు, అరుపులు, 24 గంటలు తగాదాలు, ఏంది ఇది? వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు ఎందుకు అంత ప్రేమ కొంటున్నారు? సరే, వీళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు ఒక రోజు మీటింగ్ వేసుకున్నారు. ఆ ఇంట్లో ఏందో తెలుసుకున్నాం. ఏమండి, ఈ భార్య మనం కూడా ఎందుకులేండి పద్దాక, నేను అరవా నువ్వు ఒకటి ఏయ్యా, ఇవన్నీ ఎందుకులేండి, చంపకు చేయి పరంబగునప్పుడు కంటికి నీరు, ఏకాదేశము, శోక సంధి, ఎందుకు ఇవన్నీ పద్దాక అని ఇద్దరు రాజీపడి, ఏందో ఈ సూత్రం గమనిద్దామని భర్తనంట ఆ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో ఒకసారి పోయి తొంగి చూసి రండి అందంట. సరే, మనాడు వెళ్ళి తొంగి చూస్తున్నాడంట మెల్లిగా. మనకు కూడా పక్కళ్ళలో కొంతమందికి దుష్ట అలవాట్లు ఉంటాయి, తొంగి చూస్తారు ఆ ఇంట్లో ఏం జరుగుతున్నాయో అని. ప్రియులారా, ఆ ఇళ్లలో ఏం చెప్పుకుంటున్నారో వాళ్ళు మన గురించి మెల్లిగా రహస్యంగా వస్తారు, మెల్లిగా తెలియకుండా. అసలు ఈ చండాలపు మనసు, మనం వస్తున్నామంటే ఒక ఇంట్లోకి, ఆ ఇంటి వాళ్ళకి తెలియాలి ముందు. తెలియకుండా ఒక ఇంట్లో అసలు మనం కాలు పెట్టకూడదు. మనం వస్తున్నామని ఖచ్చితంగా వాళ్ళకు ఒక సిగ్నల్ ఇచ్చి మనం ఇంట్లో కాలు పెట్టాలి. అసలు ఆ సిగ్నల్ ఇవ్వకుండా ఏ ఇంటిలో కూడా బయట నుంచి కనీసం కేకేయాలి. ఏంది ఎవరు లేరండి అని ఒక కేకేయాలి. కేకేసుకుంటా స్వతంత్రం అయినా సరే ఖచ్చితంగా మనం ఇది చేసి అప్పుడు లోపలికి వెళ్ళాలి. సరే, మనాడికి తొంగి చూస్తున్నాడంట. ఇంతలోకి ఆ ఇంట్లో భర్త అంట గబగబ లోపలికి వస్తున్నాడంట. వస్తా వస్తా భార్య ఇంట్లో అదంతా తుడుస్తుందంట. బకెట్ నీళ్లు ఆడున్నాయి. ఇతను లోపలికి వస్తా బకెట్ అన్నాడంట. తన్నంగానే ఆ నీళ్ళన్నీ కింద పోయినాయి అంట. కింద పోగానే భార్య అంటుందంట, అయ్యో కాలుకు దెబ్బ తగిలిందా అంటుందంట. భర్త అంటున్నాడంట, అయ్యో అమ్మ, అయ్యో నీకు ఎంత పని పెట్టానమ్మా, మొత్తం ఇల్లంతా నీళ్లు పోయినాయి అమ్మా అంటున్నాడంట. ఈడు జుట్టు పీక్కుంటున్నాడంట. వీళ్ళిద్దరైతే ఏంది, అలావిడేమనేది కళ్ళు పోయినాయా నీకు అనేది, ఈడేమనేవాడు నీకు బుద్ధుంద దారిలో పెట్టావు అనేవాడు ఈడు. ప్రియులరా, అప్పుడు అర్థమైందంటే తేడా ఏంది, వాళ్ళ కుటుంబానికి మన కుటుంబానికి. వాళ్ళు సమాధానంగా ఎందుకుంటున్నారు, మనం ఎప్పుడు కలహాలు గొడవలు ఎందుకుంటున్నాయి అని వాళ్ళకి అప్పుడు అర్థమైందంట. ప్రియులరా, క్రైస్తవ కుటుంబం ప్రియులరా సంస్కారవంతంగా ఉంటుంది. వాళ్ళకి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఒకళ్ళనొకళ్ళు దూషించుకోరు. నీ మూలంగా ఈ కష్టం వచ్చింది. ఒక భర్త ఒక పని చేస్తున్నప్పుడు భార్యలు ముందేమో సపోర్ట్ చేస్తారు. ఆ వ్యాపారం నష్టపోతేనో ఏదన్నా జరిగిందనుకో, కొంపని దివాళా తీసావు, నీ మూలంగానే ఇట్టయింది మొదలు ముందు అడ్డుపడ్డావా, ఆ వ్యాపారం చేయొద్దని అడ్డుపడ్డదా, అడ్డుపడలా. ముందేమో బాగా డబ్బు వస్తుందని చేయమంటారు. అందులో నష్టం రాగానే నా గొలుసు తీసుకెళ్లి తాకట్టు పెట్టుకున్నావు, తీసుకురా, నా అన్ని నీ ముఖాన్ని పెట్టుకున్నావు. ప్రియులారా, మొదలు యుద్ధాలు, పోరాటాలు, కలహాలు ఇవన్నీ సర్వసాధారణంగా కుటుంబాల్లో జరిగాయి. అయితే క్రైస్తవ కుటుంబం సంస్కారవంతంగా ఉండాలి. మన దేవుడు సంస్కారవంతుడు. ఆయన అరవల, ఆయన కేకలు వేయల,
ఆయన కంఠస్వరం బజారులో వినబడలా. మనం వినబడకూడదు ప్రియులారా. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తిట్టారు, ఎవడు రాడు మనల్ని తిట్టింది, వద్దు వద్దు, వినబడకూడదు ఆ మాట, నోరు మూసేయాలి. తిట్టాడా, ఎల్లు మోకాళ్ళు ఇంటికి వెళ్ళి, ప్రభువా అందులో నా తప్పుంటే నన్ను సరిచేయి ప్రభువా, ఒకవేళ అతను తప్పుంటే ఆ సహోదరుడు ఆ తప్పును తెలుసుకునేటట్లుగా చేయి ప్రభువా, ఎల్లు మోకరించి ప్రార్థన చేయి. అది సంస్కారవంతమైన జీవితం ప్రియులారా. సరే, ఇక ఈ అల్లరి జరగటానికి మానవ జీవితాల్లో 4 ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి ప్రియులారా. 4 ప్రాముఖ్యమైన కారణాలు. మొదటిది ఏంటి? యాకోబు రాస్తున్నాడు. మొదటి కారణం 3వ అధ్యాయం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. త్వరగా తీయండి. యాకోబు 3:16. మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు. చూడండి, మత్సరము వివాదము ఉన్న చోట అల్లరి ఉంటదంట. మొదటిది, కుటుంబాలలో అల్లరి జరగటానికి మొదటి కారణం మత్సరము వివాదము. ప్రియులారా, అక్కడ ఏమండి, ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో మత్సరము ఉండొచ్చా? బైబిల్ ఏమంటుంది? మత్సరము ఎముకలకు కుళ్ళు, అసూయ స్వభావం. ప్రియులారా, సౌలు మాటి మాటికి దావీదుని చంపాలి అని ఎందుకు అనుకున్నాడు? మత్సరం. ప్రియులారా, అతనిలో ఉన్నటువంటి ఓర్వలేని బుద్ధి. దావీదు ఎక్కడికి వెళ్ళినా జయం వస్తుంది. దావీదు అంటేనే జయానికి సూచనగా దేవుడు చేశాడు. దావీదుకి దేవుడు తోడుగా ఉంటున్నాడు. దావీదు సుబుద్ధి కలిగి నడుచుకుంటున్నాడు. అందుకని దేవుడు దావీదు ఎక్కడికి వెళ్ళినా జయమిస్తున్నాడని సౌలుకేంటి? మత్సరము. ప్రియులారా, కాబట్టి ప్రియులారా, మనం ఏం చెయ్యాలి? ఓర్వలేని ఈ మనస్తత్వాన్ని తీసివేసుకోవాలి. మత్సరం అంటే అదే, ఓర్వలేని స్వభావం, ఓర్వలేని మనస్తత్వం. ప్రియులారా, సహజంగా కుటుంబాల్లో జరిగే ఒక విషయం మాట్లాడుకుందాం. కొత్తగా పెళ్ళయింది. సహజంగా భార్యాభర్తలు ఇద్దరు ఎక్కువగా వాళ్ళు సరదాగా ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. సరదాగా ఎటైనా తిరిగి రావటానికి ఇష్టపడతారు. ప్రియులరా, అప్పుడు తల్లికి ఏం మనసు రాకూడదంటే, భార్య కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు, మమ్మల్ని మర్చిపోయాడు. ఈ ఓర్వలేని మనస్తత్వం తల్లిదండ్రుల్లో రాకూడదు. తల్లి, చెల్లి, అక్క వీళ్ళలో రాకూడదు. రెండవది ప్రియులారా, ఒకవేళ భర్త తన తల్లితో, కొంచెం చెల్లితో, అక్కతో కాసేపు మాట్లాడుతూ కూర్చున్నాడు, భార్యలో, ఆ కొత్తగా వివాహమైన స్త్రీలో ఓర్వలేని మనస్తత్వం రాకూడదు. వాళ్ళతో ఏంటి ఎక్కువసేపు గడిపేది అని మత్సరపడకూడదు. వాళ్ళతో కలిసి ఎంతకాలం పెరిగాడు కదా, కాబట్టి వాళ్ళ మీద ఆ ప్రేమ ఉంటుంది. ఏముంది, వాళ్ళ తల్లితో వాళ్ళ సిస్టర్తో మాట్లాడుకుంటే అని స్త్రీకి ఉండాలి, కోడలికి ఉండాలి. అత్త కూడా ఏముండాలి, వాళ్ళకు అత్తగా పెళ్ళైన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏకాంతంగా, వాళ్ళ ప్రైవసీకి నేను ఇబ్బంది కలగకూడదు. నాతో మాట్లాడకపోతే ఏమైంది, వాళ్ళిద్దరు బాగుంటే చాలు. ఈ మనస్సు, ఈ ఓర్వలేని స్వభావం, ఈ విశాలమైన దృక్పథం గృహాలలో లేక చాలా కుటుంబాలలో ప్రియులారా అల్లరి పాలైపోతున్నాయి, గొడవలు పారైపోతున్నాయి, అత్తాకోడళ్ల మధ్య ఫైటింగ్లు ఏర్పడుతున్నాయి, కుటుంబాలలో అసమాధానం. అల్లరి ఎక్కడుంటుందో అక్కడ నీచమైన కార్యాలు ఉంటాయి అని మనం చదువుకున్నాం ఈ 3:16 ప్రియులారా. కాబట్టి మనం ఇలా ఉండకూడదు ప్రియులారా. అంతేకాదు, మన సంఘాల్లో జరిగేది కూడా ఒకటి చెప్తాను. సహజంగా దైవజనుడు ఏమనుకుంటాడు అంటే, ప్రియులారా, వీళ్ళు సీనియర్ విశ్వాసులు కదా, అంటే ఎప్పటి నుంచో దేవుని మందిరానికి వచ్చే విశ్వాసులు కదా అని కొత్త వాళ్ళు వచ్చినప్పుడు దైవజనుడు ఏం చేస్తాడు అంటే, ప్రయారిటీ వాళ్ళకిస్తాడు. ప్రయారిటీ వాళ్ళకిస్తాడు. రాజుగారు అంతేనా? ప్రయారిటీ వాళ్ళకిస్తాడు. ఎందుకు? వాళ్ళు క్రొత్త విశ్వాసులు, వాళ్ళని బలపరచాలి,
అందుకని అప్పుడు ఈ పాత విశ్వాసులు ఏమొచ్చిందో తెలుసా? అబ్బో, కొత్త వాళ్ళు రాగానే మమ్మల్ని వదిలేశాడు, ఈయన కళ్ళకి మేము ఇంకేం కనపడతాం అనకూడదు ప్రియులారా, అనకూడదు ప్రియులారా, నోరు జారకూడదు ప్రియులారా, అలాంటి బలహీనమైన మనసు రాకూడదు. ఇంకొక ఉదాహరణ చెప్తా. ఒక స్త్రీకి బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డ పెరుగుతున్నాడు, చక్కగా పెంచుతా ఉంటది, బహుప్రేమగా చూస్తా ఉంటది. ఆ బిడ్డ ఎదుగుతా ఉన్నాడు. ఇంకో సంవత్సరం అయిపోయిన తర్వాత ఆమెకి ఇంకొక బిడ్డ పుట్టాడు. ఇప్పుడు ఏం చేస్తుంది మీరు చెప్పండి, చెప్పాలి మీరు. చిన్న బిడ్డని ఎక్కువ శ్రద్ధ పెడుతుంది, చిన్న బిడ్డ మీద శ్రద్ధ ఎక్కువ పెడుతుంది. అంటే పెద్ద బిడ్డ మీద ప్రేమ లేదా? లేదా? చెప్పాలి మీరు, నాకు నోరు తెరవాలి. అమ్మా, మిమ్మల్ని నేను వదిలిపెట్టను. ప్రేమ లేక కాదు, ఆ బిడ్డ కొంచెం ఎదిగాడు, ఆ బిడ్డనంత పట్టించుకోకపోయినా పర్వాలా, ముందు ఈ బిడ్డను ఎదిగే వరకు ఈ బిడ్డను ఏం చేయాలి? కాస్త పెంచాలి, సాకాలి, తల్లి త్వరగా తీసుకోవాలి. సంఘంలో కూడా, ఆత్మీయ కుటుంబంలో కూడా నేను అనేక సార్లు అదే కోరుకుంటా. కొత్త వాళ్ళు వస్తుంటే ఈ పాతాళ్ళు వచ్చి వాళ్ళకు ముందే నిలబడతారు. ఇదేంద్ర బాబు, వీళ్ళు ఎప్పుడుకి నేర్చుకుంటారు అనుకుంటా నేను. ఎప్పుడుకి నేర్చుకుంటారు వీళ్ళు? నువ్వు వెనక నిలబడాలి, నువ్వు ముందు రావటానికి లేదు అసలు. నువ్వు సీనియర్ విశ్వాసివి. అరే, ఆ కొత్త వ్యక్తి సంఘంలో ఆ వ్యక్తికి ప్రేమ చూపించొద్దా? వాళ్ళకి ప్రార్థన చేయొద్దా? వాళ్ళకి భక్తి గురించి, వాళ్ళకి దైవజనుడు, దేవుడు, ఆ ప్రేమ ఎలా ఉంటుందో, ఎలా మాట్లాడతారో, ఎలాగ ధైర్యపరుస్తారో వాళ్ళకి ఆ నిబ్బరం మనం కలగ చేయొద్దా? అది కాపరి పని కాదా? అది కాపరి చేయాల్సింది కాదా? కానీ మనసులో ఏమొస్తుంది? ఓర్వలేని స్వభావం. నేనుండగా నన్ను పట్టించుకోకుండా వాళ్ళని పట్టించుకోవటం ఏంటి? అది నీలో ఉన్న ఓర్వలేని బుద్ధి, అది తీసేసుకోవాలి ఎవరిమైనా సరే. ప్రియులారా, సంఘంలో ఇలాంటి స్వభావం మనలో ఉండకూడదు ప్రియులారా. మత్సరము, వివాదం ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుంది అన్నారు ప్రియులారా. అందుకే సొలొమోను గారు మరి పాపం ఆయనకు అందుకే మరి అంతమంది భార్యలను మెయింటైన్ చేశాడంటే, అందుకే వాళ్ళు జుట్లు పట్టు కొట్టుకోకుండా ఉండటం కోసం ఆయన ఏం చేశాడు ప్రియులారా? చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో ఒక సూత్రం రాస్తున్నాడు. ఒక సూత్రం 17:14, సామెతలు 17:14. అది వివాదం అంటే అధికము కాక ముందే దానిని విడిచిపెట్టేయాలంట. కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట అంటే ఏంటి ప్రియులరా? ఇప్పుడు నది ప్రవహిస్తా ఉంది, ఎక్కడన్నా ఆనకట్ట బలహీనంగా ఉందనుకోండి, ఆ బలహీనంగా ఉన్న దగ్గర ముందుగానే జాగ్రత్త తీసుకొని ఇంకా కొంచెం మట్టేసి రాళ్ళేసి దాన్ని ఆపేసామనుకోండి, అక్కడతో ఇక నీళ్లు పోకుండా అది చిన్నది రంధ్రం పడినప్పుడే ముందే శ్రద్ధ తీసుకుంటే ఆగిపోద్ది. ఏముందలే రేపు చేద్దాంలే అనుకుంటే విజయవాడ మొత్తం మునిగిపోయింది. ఏం జరిగింది? అది జరిగేది. అర్థమైంది కదా? అంటే ముందు వ్యక్తి ఏం చేయాలి? ఆ ముందుగానే ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో అది ప్రారంభం కాగానే, ఆ లీక్ అవ్వటం మొదలు పెట్టగానే ముందేం చేయాలి? ముందు దాన్ని వెంటనే అక్కడితో ఆపేయాలి. ఇక అది పోకుండా, అనగా ఆ గొడవ పెద్దదవకుండా అక్కడే ఆపాలి. అది మనం ఇక వదిలేసామనుకోండి, ఎంత దూరం పోతుందో ఆ గొడవ ప్రియులారా. అందుకని మనం ముందుగానే ఏమండి, గట్టు తెగి ఊళ్ళు కొట్టుకుపోయేటంత వరకు చేసుకోకుండా ప్రియులారా, ఈ పెళ్ళిళ్ళలో చూస్తా ఉంటాం. ఆ మధ్య నేను పొందూరు కోటానికి వెళ్ళా ప్రియులారా. వెళ్తే బైకులు తగలబడిపోయి ఉన్నాయి 4 రోడ్డు పక్కన. ఏందో బైకులు తగలబడిపోయి ఉన్నాయి అంటే, అక్కడ దైవజనుడు చెబుతున్నాడు, ఆడపిల్లాళ్ళకి మగ పిల్లాళ్ళకి గొడవ జరిగి ఊరు కొట్టుకున్నారంట, అటూరు ఇటూరు. ఏంది? చిన్న గొడవ. అదేదో ఆ సినిమా పాట ఏదో ఒకటి వేస్తున్నారంట, ఆ పాట కాదు ఈ పాట వేయాలన్నారంట. ఆ పాట కాదు ఈ పాట వేయాలి. మగ పెళ్ళాళ్ళు ఒక పాట, ఆడపిల్లాళ్ళు ఒక పాట. ఆ గొడవలు చివరికి ఎక్కడ దాకెళ్ళిని? కత్తిపోట్లు, బైకులు తగలబెట్టుకోవటాలు,
అంటే ఊర్లకి. అదే మధ్యలో ఎవడన్నా వాడు సరైనడు వాడు పెద్ద మనిషి ఉండి, రే బాబు ఏ పిచ్చి మాటలు ఎందుకురా, ఇది సరే ఇది ఒక వచనం వేయంగానే చేస్తారు ఉండండి అని ఏదన్నా రాజీపడి చెప్పినట్టయితే అది అక్కడే ఆగిపోయేది. ఈడు ఫుల్లుగా వేసి ఉంటాడు, ఆడు వేసి ఉంటాడు, ఆడు దగ్గడు ఈడు దగ్గడు. అది ప్రారంభంలోనే దాన్ని గనక ఆపేస్తే ప్రియులారా ఎంత గొడవ ఆగిపోయేది. 4 బైకులు కాలిపోయి ఉన్నాయి, హాస్పిటల్ పాలైపోయారు. చివరికి పెళ్లి జరిగిందా అని అడిగా, మళ్ళీ జరిగిందంట. సిగ్గులేని వాళ్ళు మళ్ళీ జరిగిందంట. ఏందో ప్రియులారా అసలు ఈ కుటుంబాలు అర్థం కావటంలా, వివాహ జీవితాలు అర్థం కావటంలా, వాటి విలువలు అర్థం కావటంలా. మళ్ళీ ఇటాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ పెళ్లి చేశారంట. అయ్యో చూడండి ప్రియులారా. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మన కుటుంబాలు వివాదాలకు గురి కాకూడదు ప్రియులారా. ఇప్పుడు సన్నివేశం వచ్చింది కాబట్టి ఇంకో సంఘటన చెబుతా. ఓసారి ఒక పెద్ద దైవజనుడు కోటానికి పిలిచాడు. అయ్యా మీరు మా ప్రాంతంలో వాక్యం చెప్పాలంటే ఈ పెద్ద దైవజనుడు వెళ్ళాడు. వెళితే అక్కడ ఒక అత్త కోడలు ఇద్దరు కలిసి వచ్చారు దైవజనుడి దగ్గరికి. వచ్చి ఇద్దరు ఆ పెద్ద దైవజనుడి దగ్గర ప్రార్థన చేయించుకోవటానికి వచ్చారు. అయ్యా మా కుమారుడు, ఈమె నా కోడలయ్యా, మా కుమారుడు మా ఇద్దరి కళ్ళ నిండుగా కన్నీరు పుట్టేస్తున్నాడయ్యా, మంచి ఉద్యోగం అయ్యా, ₹1 ఇంటికి తేడయ్యా, ఇంకొక ఇంట్లో బ్రతుకుతున్నాడయ్యా. ఓ కంటికి కడవడి ఏడిసి వెళ్ళారు. నిజంగా జరిగిన సంఘటన చెబుతున్నా. సరే పాపం ప్రార్థన చేశాడు, పంపించాడు. ఆ తర్వాత ఆ స్థానిక దైవజనుడితో అన్నాడు, మీ ఊరే కదా, ఆ యవనస్తుడిని ఒకసారి పిలిపియండి, నేను కూడా చెప్పి చూస్తాను, మాట్లాడదాం అన్నాడు. ఆ యవనస్తుడిని పిలిపిస్తే వచ్చాడు. ఆ యవనస్తుడు అతడు వచ్చి ఆడవటం మొదలు పెట్టాడు. ఆడేమని ఏడుతున్నాడు, అయ్యా పెళ్ళయ్యేటప్పటికి నాకు ఒక్క దొరలవాటు కూడా లేదయ్యా. అయ్యా మా ఆవిడ మా అమ్మ వీళ్ళిద్దరు రోజు పోట్లాడుకోవటమేనయ్యా. మా ఆవిడ తరపున మాట్లాడితేనేమో మమ్మ కోపం, మమ్మ తరపున మాట్లాడితేనేమో మా ఆవిడ కోపం. నీ తప్పంటే ఆమె కోపం, నీ తప్పంటే ఏమో. 2 ఏళ్ళు నరకం అనుభవించి ఇక ఇది తట్టుకోలేక నా వల్ల కాక నేనయ్యా చెడలవాట్లకు అలవాటయ్యి బయట ఇంట్లో ఉంటా, ఎప్పుడో ఇంటికి వచ్చిపోతున్నానయ్యా. నా బ్రతుకు కూడా వాళ్ళిద్దరి మూలంగా పాడైపోయిందయ్యా. చూసారా ప్రియులారా, ఒక కలహం ఒక కుటుంబాన్ని ఎంత చిన్నాభిన్నం చేసిందో, ఎంత పాడు చేసిందో. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అల్లరి కార్యం ఏం చేసింది? ఆ కలహం అల్లరిలోకి తీసుకెళ్ళింది, నీచమైన వాటి వైపు. యాకోబు భక్తుడు అందుకే అనుభవంతో రాశాడు. ఇప్పుడు ఆ యవనస్తుడు అన్ని నీచమైన కార్యాలలో పాలిపంపులైపోయి ముందు వాడు శాపగ్రస్తుడైపోయాడు. దానికి కారణం ఎవరు? ఆ ఇద్దరు స్త్రీలు కాదా? కారణం వాళ్ళ మధ్యలో ఉన్న కలహం. కాబట్టి మన కుటుంబాలలో ప్రియులారా ఇలాంటి నీచమైనవి ఏమైనా ఉంటే మనం సరిదిద్దుకోవాలి. మత్సరాలు, వివాదాలు మన కుటుంబాల్లో ఉండకూడదు. రెండవదిగా ప్రియులారా మద్యం ప్రియులారా చాలా భయంకరం. కొంతమంది స్త్రీలకి ఆ కుటుంబాల్లో మద్యం తాగుతా ఉంటారు. ఇలాంటి స్త్రీలు ప్రార్థన తెలిసిన వాళ్ళు అయ్యుండి కూడా ఉపవాస ప్రార్థనలో పాల్గొనరు. ఇంకా కుటుంబాల్లో వాళ్ళకి ఏం మారుతారు? వాళ్ళు ఆ భర్తలు ఏం మారుతారు? ఆ బిడ్డలు ఏం మారుతారు? వీళ్ళు ఏం భక్తి చేస్తున్నారు? కుటుంబాలలో వీళ్ళ భక్తి, వీళ్ళు నామకార్థ క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు, పేరుకి మాత్రమే. చూడండి బైబిల్ ఏం చెప్తుందో. 21 సామెతలు 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. చూసారా ప్రియులారా, అనేక మంది ఈ దినాల్లో మద్యానికి బానిసలు అవుతున్నారు. మద్యానికి బానిసలైతే ఏం జరుగుద్ది ప్రియులారా?
మద్యం ఒక వ్యక్తిని దిగంబరిగా చేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? దిగంబరిగా చేస్తుంది. మీకు తెలుసు, నేను వేగంగా చెప్పేస్తా. ఆదికాండం 9:21 నోహు ఒంటి మీద బట్టలు ఉన్నాయా? బాగా తాగి ఒంటి మీద బట్టలన్నీ ఓడబీక్కున్నాడు. అంటే మద్యం దిగంబరిగా చేస్తుంది. ఎంత వెక్కిరింతల పాలు, ఎంత అవమానం, ఎంత అల్లరి ప్రియులారా. రెండవదిగా మద్యానికి బానిస అయినాడు, వాయు వరుసను మర్చిపోతాడు ప్రియులారా. లోతు బాగా తాగాడు, తాగితే ఏం చేస్తున్నానో అర్థం కాలేదు. అర్థమైందా ప్రియులారా? ఎంత భయంకరమో చూడండి. ఇక నేను దాని గురించి చెప్పను. మూడవది, మద్యానికి బానిస అయిన వాడు మతి చెడిపోయేటట్లుగా చేస్తాడు. మద్యం మతి చెడిపోయాడు. ఆ మద్యకుడు బాగా తాగి తాసుమా వెళ్తుంటే పట్టుకుని దాన్ని కొరికి పారేశాడంట ప్రియులారా. ఇంక నయ్యం, ఈడిని కొరికితే ఈడు ఎగిరిపోయేవాడు. మతి చెడి ఏం చేశాడు? పామును పట్టుకుని కొరికేశాడంట, కొరికేశాడు ప్రియులారా. ఎట్టాగో దేవుడు కరుణించి ఆడికి నోకలు పెట్టాడు ప్రియులారా. చూడండి, మతి చెడిపోయి, మతి చెడిన పని కదా అది. మద్యం మతి చెడిపోయేటట్లుగా చేస్తుంది. అంతేకాదు, మద్యం వెక్కిరింతల పాలు, అల్లరి పాలు చేస్తుంది ప్రియులారా. ఏమవుతుంది చూడండి, ఒక వ్యక్తి మద్యం తాగుతున్నాడు, భార్యకి ఎంత అవమానం, ఎంత వెక్కిరింతల పాలు అవుద్ది. బిడ్డలకి ఎంత అవమానం, బిడ్డలను పట్టుకొని ఆ తాగుబోతాడు కొడుకు అంటే ఎంత అవమానం, ఎంత వెక్కిరింతల పాలు ప్రియులరా. ఇదిగో తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. ఆ మురుక్కాలో దగ్గర పడిపోయాడు, మొన్న ఆ పక్కన పందులు పడుకొని ఉన్నాయి అంటే ఆ బిడ్డల గుండెలు ఎంత చీరుకుపోతుంటాయి. అందుకని భార్యలు, తల్లులు ఏం చేయాలి? ఈ తాగుబోతుల కోసం మందిరంలో పడి ప్రార్థన చేయాలి. అసలు ఈ తాగుబోతులున్న కుటుంబాల్లో అట్లాగా వచ్చి ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారా అని అప్పుడప్పుడు చూస్తా ఉంటా. అబ్బే అబ్బే. ఇంకొక మాట బైబిల్లో 23:29 సామెతల్లోనే చూడండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా ప్రియులరా. మద్యం ఎన్ని జగడాలకి, ఎన్ని దుఃఖాలకి, ఎన్ని శ్రమలకి, ఎన్ని చింతలకి, ఎన్నిటి కారణం ప్రియులరా. అయ్యో, వృద్ధులైన తల్లిదండ్రులు వాళ్ళకేదో కాతి కుత్తి పెన్షన్ వస్తుంటే వాళ్ళ దగ్గర లాక్కుని వెళ్ళి తాగే పనికి మాలినోళ్ళు ఎంతమంది ఉన్నారో భూమి మీద. ఆ తల్లిదండ్రులు పాపం వాళ్ళకి తినటానికి లేక ఎంత ఏడుస్తా ఉంటారు. ఎంతమంది జగడాలు. వాళ్ళకి ఎవరన్నా చెప్పటానికి వెళ్తే వాళ్ళతో జగడం పెట్టుకుంటారు, గొడవలు పెట్టుకుంటారు. నీ సంగతి నువ్వు చూసుకో, అన్ని గొడవలు, బజారుల్లో గొడవలు. ఈ తాగి ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది అంటాం ప్రియులారా. మా నాన్న ఒకడిని చంపేసేవాడు ఒక రోజు. నేను అసలే పిరికోడిని, చిన్నపిల్లాడప్పుడు అసలు నా అంత పిరికోడు ఒకడు లేడు. నేను ఎట్టాగో రాత్రి పూట లేగవక లెగిసి ఒకటికి రోడ్డు మీదకి వెళ్ళా. నేను ఏనాడు వెళ్ళలా. ఆ రోజు ఎట్టాగో ధైర్యం చేసి మంచాలు బయట వేసుకుని పడుకునేవాళ్ళం. ఆ రోడ్డు ఎమ్మటే పక్కన పోసుకున్నా. ఆడెవడో తాగి వస్తా ఇట్టు వచ్చాడు. ఆడొస్తే నేను నానా ఎవడో నా మీద పడి కొడుతున్నాడు అని గాకేసి, నా మీద పడుతున్నాడు నాన్న. మా నాన్న వచ్చాడు కోపానికి, ఎవడ్రా నువ్వు అంటూ వచ్చేసాడు. ఇక ఆడు చచ్చిపోయేవాడు. మా నాన్న కోపం అస్సలు రాదు, బహు సౌమ్యుడు. ఆయన కోపం వచ్చిందో చచ్చాడు అన్నమాట. ఎంత సౌమ్యుడు, ఎంత మంచాడు. కానీ కోపం వస్తే కంట్రోల్ అవడన్నమాట. అంత కోపం వచ్చేసింది. ఆడు చివరికి మామయ్య, నేను మామయ్య అన్నాడు. అందుకని ఆడు బతికి బయటపడ్డాడు. ప్రియులారా చూడండి, జగడం తెచ్చిందా లేదా అది. అసలు ఎంత గొడవ వచ్చేదో ప్రియులారా. ఎంత చింత, ఎంత కుటుంబాల్లో ఎంత దుఃఖం. బిడ్డలకి తినటానికి ఉండదు, తల్లిదండ్రులు నోటికాడ కూడు లాక్కుపోతున్నారు ఈ తాగుబోతే ఎదవలు. వాళ్ళకు వచ్చే పెన్షన్ డబ్బులు, ఎంత దుర్మార్గం, ఎంత దుష్టత్వం, ఎంత కఠిన హృదయం వాళ్ళది చూడండి. వాళ్ళ పాపం ఏదో ఆ నెల మందులకి, ఆ తిండికి జరగనిస్తున్నారా. ఎంత కష్టం ప్రియులరా. ఇంకొక మాట, తాగుబోతులకి పరలోకంలో చోటు
కాబట్టి ప్రియులరా, ఈ మద్యం అనేటువంటిది, ఈ దొరలవాటి, ఈ త్రాగుడు అనేది అల్లరి జరగటానికి రెండవ ప్రధాన కారణం. మూడవది ప్రియులరా, జగడాలు అల్లర్లు జరగటానికి మూడవ కారణం. సామెతలు 6:14, సామెతలు 6:14 త్వరగా. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు. మూర్ఖ స్వభావం అంటే ప్రియులారా, మూర్ఖ స్వభావం ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఎల్లప్పుడూ జగడాలేనంట, అంటే కలహాలే, అల్లర్లే, గొడవలే ప్రియులారా. కాబట్టి మూర్ఖులంట ఏం కోరుకుంటారు? అల్లరి, జగడాలు, పోరు కోరుకుంటారంట ప్రియులారా. మనలో మూర్ఖ హృదయం ఉంటే ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతాయి ప్రియులారా. కాబట్టి మన ఇంట్లో ఎప్పుడు కూడా అల్లర్లు, జగడాలు జరుగుతున్నాయి అంటే ఇంట్లో మూర్ఖులు ఉన్నారని అర్థం. ఎవరున్నారు చెప్పాలి? మూర్ఖులు ఉంటేనే ఎల్లప్పుడూ గొడవలు, అల్లర్లు జరుగుతాయి. కాబట్టి ప్రియులారా, అది వదిలిపెట్టాలి. మూర్ఖ స్వభావం కలిగిన వాళ్ళు పోరును కోరుకుంటారంట. గొడవ పడితేనే మూర్ఖులకి నెమ్మదంట. ఏంది? మూర్ఖులకి నెమ్మది ఎప్పుడు? గొడవ జరిగితేనే నెమ్మదంట. కాబట్టి ప్రియులారా, మూర్ఖ స్వభావం మనలో ఉండకూడదు. మూర్ఖునికి ఉండే స్వభావం గర్వం ప్రియులారా. గర్వం కలిగిన వాళ్ళు, వాళ్ళల్లో గర్వం ఉంటది కాబట్టి ఈ మూర్ఖులు ఎవరు చెప్పినా వినరు. అందుకే ఏమంటాడు ఆయన? మూర్ఖుడిని అంట రోట్లో వేసి దంచినా వాడి మూర్ఖత్వం అట్టను వదిలిపెట్టకూడదంట, దంచాల్సిందేనంటాడు. భలే గమ్మత్తు రాస్తాడండి. వాడు లేకపోతే జ్ఞానం అనుకుంటాడంట, కాబట్టి వాడిని దంచక తప్పదంట ప్రియులరా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, గర్వం వల్ల జగడం, మూర్ఖత్వం వల్ల జగడం. కాబట్టి యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనం మూర్ఖులంగా బ్రతకూడదు, దీనులంగా బ్రతకాలి. గర్వానికి మన జీవితంలో చోటివ్వకూడదు. ప్రభువా, నాలో ఉన్న మూర్ఖ స్వభావం వల్ల నా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి ప్రభువా, రోజు గొడవలు జరుగుతున్నాయి అంటే నేనే మూర్ఖమైన వ్యక్తిని అని మనం తగ్గించుకొని మనం దీనులంగా మారితే కలహానికి, జగడాలకి దూరముగా మనం జరగగలుగుతాం. చివరిగా ప్రియులారా, 64:2 కీర్తనలు 64:2. త్వరగా 64:2. కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయు వారి అల్లరి నుండి నన్ను దాచుము. దుష్టక్రియలు చేసేవాళ్ళు అల్లరి చేస్తారంట ప్రియులారా. క్రమం తప్పిన మార్గంలో నడిచేవాడు, దుష్టక్రియలు చేసేవాళ్ళు కుటుంబాలలో అల్లరికి కారణమవుతారు. అందుకే బైబిల్ ఏమంటదంటే 1 యోహాను 3:12 మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవి. అది ప్రియులరా, దుష్ట క్రియలు, చెడ్డ క్రియలు. ప్రియులరా, మనం ఒకవేళ ఎప్పటికే మనకి అల్లరి జనము, అల్లరి కుటుంబము, అల్లరి వ్యక్తి, జగడగొండి వ్యక్తి, కలహ వ్యక్తి అనే పేరు మనకు వచ్చిందేమో, మన చుట్టూ ఉన్నవారు మన గురించి అపహాస్యంగా మాట్లాడుకుంటున్నారేమో, ఈ రాత్రి ప్రియులరా మనం దేవుని దగ్గరకు రావాలి. ప్రియులరా, జనములలో అల్లరిని చల్లార్చే దేవుడు ప్రియులరా. అల్లరి చిల్లరిగా బ్రతికే వారిని సంస్కారవంతులుగా మార్చే దేవుడు ప్రియులరా. ఆ సంస్కారవంతులుగా మార్చటానికి శక్తి కలిగిన దేవుడు మన దేవుడు ప్రియులరా. మన జీవితంలో ప్రియులరా, మనం అయ్యా నా జీవితం ఈ కారణాన్ని బట్టి అల్లరి పాలైపోయిందయ్యా అని దేవుని సన్నిధిలో మోకరిస్తే, నా కుటుంబం, నా జీవితం ఈ కారణాల వల్ల అల్లరి పాలైపోయిందయ్యా, నాలో ఉన్నటువంటి మత్సరము,
నాలో ఉన్న ఈ ఓర్పు లేని స్థితి, ప్రభు నాలో ఉన్న దుష్ట క్రియలు, నాలో ఉన్నటువంటి అయ్యో ఇది ఆ మూర్ఖ స్వభావం అయ్యా, ఇవన్నీ కూడా కారణమైనవి అయ్యా అని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడుదల దయచేయమని ప్రార్థన చేస్తే ప్రభు ఖచ్చితంగా ఈ ఆలూషు అనుభవంలో నుండి విడుదల ఇస్తాడు. ఆలూషు అల్లరి జనంగా మనం ఉండకూడదని దేవుడు ప్రియులారా మనతో మాట్లాడుతున్నాడు. యెఫ్తా గురించి మీ అందరికీ తెలుసు. యెఫ్తా ఆయన వేశ్యకు పుట్టినవాడు. న్యాయాధిపతులు 11 ఏం చేశాడు ఆయన టోబు దేశానికి వెళ్ళి తన స్వంత కుటుంబంలో అందరూ ఆయన తృణీకరిస్తే అల్లరి జనం మధ్యలో పెరిగాడంట. ఎవరి మధ్యలో? అల్లరి జనం మధ్యలో. అలాగా అల్లరిగా తిరిగేవాడిని దేవుడు ఆయనకి న్యాయాధిపతిగా ఉండే అవకాశం ఇచ్చాడు. ప్రియులరా, తన దేశానికి వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఇప్పుడు చదువమ్మా 11:11. అప్పుడు యెఫ్తా మిస్పాలు, ఆ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, యెహోవా సన్నిధిని. ప్రియులారా, ఎందుకు దీవెనని చెప్పానో తెలుసా? ఇది మనకి వాక్యం కఠినంగా ఉన్నట్లుంటది, కానీ ఇది దీవెనని ఎందుకు చెప్పానో తెలుసా? ఇందుకే చెప్పాను. మనం ఎంత అల్లరితో ఉన్నా ఈ రాత్రి వరకు, ఎంత జగడములతో ఉన్నా, మన కుటుంబాలు ఎంత కలహాలతో ఉన్నా, ఎంత అపహాస్యం పాలైపోతున్నా, ఎంత విక్కిరింతల పాలైపోయినా, మనుష్యులు మనల్ని చూసి సమీపస్తులు దూరస్తులు అందరూ మనల్ని ఎగతాళిగా ఈ రాత్రి వరకు మాట్లాడుకుంటూ ఉన్నా కూడా, ప్రభువా ఇదిగో వీటన్నిటికీ, ఈ మత్సరానికి, వివాదానికి నాలో ఉన్న గర్వమే కారణమేమోనయ్యా అని మన సంగతి అంతా యెహోవా సన్నిధిలో మన సంగతి అంతా వినిపించుకుంటే, పశ్చాత్తాపడితే, క్షమాపణ వేడుకుంటే, ప్రియులరా 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 ప్రియులరా, ఈ రాత్రి నీ యుద్ధములను ముగించే దేవుడు, నీకు సమాధానమునిచ్చే దేవుడు, నీ జీవిత కాలము నీ ముందు సమాధానకరమైన బాటను ఏర్పాటు చేసే దేవుడు, నదీ ప్రవాహము వలె సమాధానమును ప్రవహింపచేసే దేవుడు. నీ గుండెల్లో ఈ సమాధాన నదులు ప్రవహింపచేస్తాడు. నీ ఇంటిలో ఈ సమాధాన నదులు ప్రవహింపచేస్తాడు. చేయాల్సింది ఒక్కటే, యెఫ్తా ఒక్కటే చేశాడు, నాకు ఇంకేం తెలియదు, నీ సన్నిధిలో నా సంగతి అంతా నేను వినిపించుకుంటా అయ్యా. నేను తిరిగేది అల్లరి జనమయ్యా. అయ్యా, నేను ఒక వేశ్య కుమారుణ్ణయ్యా. అయ్యా, నా తలంపులు, నా ఆలోచనలు అన్నీ కూడా దానికి అనుగుణమైనవే నాలో ఉన్నాయ్యా. అయ్యా, నేను అల్లరి జనముతో తిరుగుతూ కలహములు, గర్విష్ఠిగా, మూర్ఖుడుగా, తిరుగుబాటువాడిగా, అందరితో అరుపులు, కేకలు, రంకెలు, నా ఇంటిలో అవే, నా స్నేహితుల దగ్గర అవే, నేను ఎక్కడికి వెళ్ళినా ఇవే నా బ్రతుకులో అంతా, నా జీవితం అంతా జగడగొండి జీవితం అయిపోయిందయ్యా. అయ్యా, నా బ్రతుకును మార్చవా? తన సంగతి అంతా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే వినిపించుకున్నాడో, ఒక వేశ్య కుమారుణ్ణి, ఒక అల్లరి జనాంగములో తిరుగుతున్న వాడిని తీసుకెళ్లి న్యాయాధిపతిగా కూర్చోబెట్టాడు. తన సంగతి వినిపించుకోకముందు వేశ్య కుమారుడు, తన సంగతి దేవుని సన్నిధిలో వినిపించుకోకముందు అల్లరి జనముతో తిరిగే ఒక అల్లరి చిల్లరి వాడు, ఒక జగడాల మరివాడు, ఒక పనికి మాలిన వాడు యెఫ్తా ఎప్పుడైతే యెహోవా సన్నిధిలో తన సంగతి వినిపించుకున్నాడో, ఎంత యోగ్యుడైపోయాడు, ఎంత పరిశుద్ధుడైపోయాడు, ఎంత దీవెన కలిగిన వ్యక్తి అయిపోయాడు. ఇశ్రాయేలీయులకి ఎలాంటి విమోచకుడుగా మారిపోయాడు, ఎంత దీవెనగా మారిపోయాడు. ప్రియులారా, ఒక్కటి ఆయన జీవితాన్ని మార్చివేసింది.
ఈ రాత్రి దేవుడు నీ జీవితాన్ని మార్చే రాత్రి. నీ సంగతంతా ఆయన సన్నిధిలో చెప్పుకుంటే ఆ వచనం చదవండి. 65:7 కీర్తనలు 65:7 65:7 కీర్తనలు అది చదవండి, ముగిద్దాం. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు. ఏందంట? జనముల అల్లరిని సముద్రాల ఘోషలాగా. అల్లరి లేచిన సముద్రాల దగ్గర చూడండి ఘోష ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ తరంగాల ఘోష బై బై, అసలు ఆ శబ్దం ఏంటంటే మనకి ఎంత భయంకరంగా ఉంటుందో. అమ్మో, భయం వణుకొస్తుంది. ఎంత ఘోష అయినా, అది ఎలాంటి భయంకరమైన తరంగాల ఘోష, సముద్రాల ఘోష అయినా ఆ అల్లరంతటిని చల్లార్చే దేవుడు. ప్రియులారా, సముద్రపు ఘోషను అనుస్తాడు, సముద్రపు పొంగును అనుస్తాడు. నీకు వ్యతిరేకముగా లేచే అల్లరి జనాంగాన్ని కూడా అణిచివేస్తాడు. ప్రియులారా, నీ మీద తిరుగుబాటు చేసే జనాంగాన్ని, అల్లరి జనాంగాన్ని అణిచివేస్తాడు. నీ ఇంటిలో సమాధానం లేక కన్నీళ్లే అన్నపానాలుగా బ్రతికే బిడ్డలను, ప్రియులరా, మన సంగతి అంతా దేవుడికి చెప్పుకుంటే అల్లరంతా చల్లార్చేస్తాడు. మన గృహాన్ని సమాధానపు శాంతి నిలయంగా మారుస్తాడు. ప్రియులారా, సమాధానపు శాంతి నిలయంగా. నువ్వు ఆయన సన్నిధిలో సంగతి వినిపించుకోక ముందు జగడాలు జరిగే ఇల్లు, కలహాలు జరిగే ఇల్లు, వెక్కిరింతల పాలయ్యే ఇల్లు, అపహసింపబడే ఇల్లు. కానీ నీవు ఈ రాత్రి నీ సంగతంతా దేవుడి సన్నిధిలో చెప్తే నీ గృహం సమాధానపు శాంతి నిలయంగా దేవుడు మార్చబోతున్నాడు. నీ హృదయములో సమాధానపు నదులు ప్రవహింప చేయబోతున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆలుషు అనుభవంలో నుండి ఇక నా జీవితంలో అల్లరి అనేది వినబడకూడదయ్యా. మీ కంఠస్వరం వీధులలో ఎలా వినబడలేదో ఇక మీదట నా కంఠస్వరం ఎక్కడా వినబడకూడదయ్యా. నన్ను చూసి ఇతరులు నా అరుపులు చూసి, నా కేకలు చూసి భయపడకూడదయ్యా. నాలో ఉన్న భక్తిని చూసి భయపడాలి. ఆత్మ సంబంధమైన ప్రేమను బట్టి భయపడాలి. అంతే. అలాంటి వ్యక్తిగా నన్ను మార్చని ఈ రాత్రి నీ సంగతి దేవుని సన్నిధిలో వినిపిస్తావా? దేవుడు నీకు నెమ్మదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేయండి అయ్యా. నిజమేనయ్యా, ఆలోచన అనుభవాలే నా ఇంటిలో ఉన్నాయ్యా, నా కుటుంబంలో ఉన్నాయి, నా జీవితంలో ఉన్నాయి. అంత అల్లరే, అంత అసమాధానమే, ఎటు చూసిన కలహమే, ఎటు చూసినా నెమ్మది లేని స్థితే. అయ్యా, సముద్రాల పొంగుని అణిచేస్తానన్నావయ్యా. నా ఇంటిలో ఉన్న సమస్యలు అణపలేవా అయ్యా? నాకు మేలు చెయ్యయ్యా. యేసయ్యా, నాకు నెమ్మది కావాలయ్యా. నా ఇల్లు శాంతి నిలయంగా, సమాధాన నిలయంగా, నా గృహం మార్చబడాలి ప్రభువా. నాకు సహాయం చేయనాయన. ప్రియులారా, ప్రభువును అడుగుదామా? కొద్ది నిమిషాలు మన గృహాన్ని శాంతి నిలయంగా, సమాధాన నిలయంగా, ప్రేమకు నిలయంగా, అయ్యా నా ఇల్లు మార్చ